40 ఏండ్లు వచ్చేసరికే చిన్న పని చేయాలన్నా ఓపిక లేదనేస్తారు చాలామంది. అలాంటిది ఈ బామ్మగారు 90 ఏండ్లొచ్చినా 90 ఏళ్లలో కూడా అల్లికలతో అద్భుతాలు చేస్తున్నారు. ఈ బామ్మగారి పేరు పద్మా పారిక్. ఈమెది అహ్మదాబాద్. నాన్న ఆయుర్వేద వైద్యుడు. 7గురు సంతానంలో పెద్దామె పద్మ. ఆర్థిక పరిస్థితులు బాగోక 7వ తరగతి వరకే చదివింది. ఆపై కాలక్షేపం కోసం అల్లికలు నేర్చుకుంది. ఆమెకొక అమ్మాయి ఉంది. ఆమెకు 2 ఆడపిల్లలు. వాళ్ళలో ఎవరి పుట్టినరోజు, పెళ్లిరోజు ఇలా ఏ సందర్భం వచ్చినా పద్మ చేత్తో అల్లిన క్రోపే పర్సులు, దుప్పట్లు బహుమతిగా ఇచ్చేది. వాటిని చూసి పిల్లలు ముచ్చట పడేవాళ్ళు. కోవిడ్ సమయంలో పద్మ మనవరాళ్ళు తనతోనే ఉంటూ ఆమెలోని కళను గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవిడ అల్లిన ఒక పక్షి బొమ్మని వీడియో తీసి సరదాగా పోస్ట్ చేశారు. అది చూసి చాలామంది బావుందని మెచ్చుకోవడంతో పాటు ఆర్డర్లు పెట్టడంతో బామ్మగారు వ్యాపారవేత్తగా మారారు. ఇంట్లోని పాత చీరలు, దుస్తులు, వ్యర్థ పదార్థాలతో డోర్ మ్యాట్లు, దిండ్లు, కవర్లు వంటివి తయారు చేసి మనవరాళ్ల సహాయంతో విక్రయిస్తున్నారు. ఆర్డర్లు వచ్చినా రాకపోయినా ఖాళీగా ఉండకుండా డిజైన్లతో ప్రయోగాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారామె. ప్రస్తుతం పద్మ తయారు చేసిన ఉత్పత్తులు అమెరికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్, జపాన్, కొరియా, చైనా వంటి చోట్లకు వెళ్తున్నాయి. ఈ పని వల్ల నాకు మానసిక ఆనందం కూడా అంటారు పద్మా పారిక్. ఆల్ ద బెస్ట్ బామ్మగారు.